Good morning all. Today we will learn about the classes and objects in C++. Okay. In the previous class we learned about the object oriented programming concepts. Okay. Here we will learn about the what is the classes and objects. How to create the class and how to create the objects. Okay. What is the C++? C++ is the object oriented programming language. Okay, and everything in C++ is associated with classes and objects. In the previous class we also learned that object oriented programming language is it consists of different features. In that we have the classes, in that we will have the what is that classes and object. Okay, the object is the basic entity in the object oriented programming. Okay, and objects can be objects are the what are the instances of the classes. So we have to create the class which is the user defined data type to implement the implement the object oriented programming. Okay, everything in C++ is associated with classes and objects along with its attributes and methods. What it consists? Classes consist of objects and methods. Classes consist of attributes and methods. What are the attributes? Attributes ante ఒక ఆబ్జెక్ట్ కి ఉండే ప్రాపర్టీస్. మెథడ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ ఫంక్షన్స్, అది ఏం చేస్తుంది, ఏం వర్క్ చేస్తుంది అని స్పెసిఫై చేసేదాన్ని మనం మెథడ్స్ అంటాం అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రియల్ లైఫ్ ఏ కార్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ద కార్ హ్యాస్ అట్రిబ్యూట్స్ సచ్ యాజ్ వెయిట్ అండ్ కలర్. కార్కి ఒక వెయిట్ ఉంటుంది, కలర్ ఉంటుంది. అండ్ మెథడ్స్ రిలేటెడ్ టు దట్ ఈస్ డ్రైవ్ అండ్ బ్రేక్. అంటే స్టార్ట్ డ్రైవింగ్ చేస్తాం మనం. స్టార్ట్ చేయడానికి కార్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి? వీ కెన్ డ్రైవ్ ద కార్, వీ కెన్ బ్రేక్ ద కార్, అంటే స్టాప్ చేయొచ్చు అన్నట్టు. అండ్ దీస్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఆర్ బేసికల్లీ, అట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్, మెథడ్స్ అంటే ఫంక్షన్స్ విచ్ బిలాంగ్స్ టు ద క్లాస్. ఓకే, ఈ అట్రిబ్యూట్స్ మెథడ్స్ అంటే ఏంటి? వేరియబుల్స్, ఫంక్షన్స్. అది ఏం పని చేస్తుంది, దానికి ఉండే లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు అంటే ఏంటి? వాటి ప్రాపర్టీస్ని మనం అట్రిబ్యూట్స్ని వేరియబుల్స్ లాగా డిఫైన్ చేస్తాం. అది ఏం పని చేస్తుంది అనేది ఫంక్షన్స్ తోటి మనము స్పెసిఫై చేస్తాం అన్నట్టు. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆఫెన్ రిఫర్డ్ as క్లాస్ మెంబర్స్. దీన్ని మనం ఏమంటాం? మనము క్లాస్ మెంబర్స్. నేను చెప్పేది వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది మ్యామ్. ఓకే ఓకే. ఏ క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. మనకు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఏంటి? అంతకుముందు మనం ప్రీవియస్ సెమిస్టర్లో నేర్చుకున్నట్టు సిలో మనకేముంటాయి? అరేస్, ఫంక్షన్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్. ఇవి ఏంటి? యూజర్ డిఫైన్డ్ యాజ్ వెల్ యాజ్ ద డిరైవ్డ్. జస్ట్ లైక్ అట్లనే స్ట్రక్చర్ లాగానే ఒక కొత్త డేటా టైప్ మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇంట్రడ్యూస్ అయింది ఏంటి? క్లాస్. Class is the user defined data type, means the data type which is defined by the user, okay, in the program. It works as the blueprint for creating the objects. Blueprint అంటే ఏంటి నాన్న? అది ఎలా ఉంటుంది యాక్చువల్గా? వాట్ ఈస్ దట్? దాంతో మనము ఒక మోడల్ అన్నట్టు, మోడల్ ఫర్ ద వాట్ ఈస్ దట్ ఆబ్జెక్ట్. ఓకే, తర్వాత క్రియేట్ చేసే అన్ని ఆబ్జెక్ట్స్కి బ్లూ ప్రింట్ అన్నట్టు. Okay, and the main purpose of the C++ programming is to add object orientation to the C programming. మనకు ఆల్రెడీ C programming ఉంది, which is the procedure oriented programming. దానికి ఒక కొత్త కాన్సెప్ట్ని యాడ్ చేసినాం ఏంటి? క్లాస్. ఓకే, ఇట్ బికమ్స్ ద మెయిన్ సెంట్రల్ ఫీచర్ ఫర్ ద C++ ప్రోగ్రామింగ్. C ప్రోగ్రామింగ్కి ఆబ్జెక్ట్ క్లాసెస్ అనే కొత్త కాన్సెప్ట్ని యాడ్ చేయడం వల్ల C becomes the C++ and it becomes the object oriented programming language. Okay, and this class are the central feature, అంటే మెయిన్ థింగ్ అన్నట్టు. C++ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? క్లాస్.
So this is the central feature of C++, which supports object-oriented programming. And this class is the user-defined data type. Class ఏంటి? User-defined data type. Okay. So మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనము how to create the class and how to create the objects. అంటే ఏంటి? Object-oriented programming ni we are implementing. Okay. Up to now we are implementing the programs which are related to the procedure oriented. But in this class we will learn about the classes. Class అంటే ఇంత ముందే చెప్పుకున్నాం, it is like a blueprint for an object కి ఒక blueprint లాంటిదని. It is a user defined data type which has data members and member functions. Data members అంటే ఏంటి నాన్న? Variables. Member functions అంటే functions which are used to manipulate these variables ఉంటాయి. అంటే ఏంటి? variables డిక్లేర్ చేస్తాం, వాటికి ఒక వాల్యూ అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ int a అంటాం, a కి a is equal to 10 అని ఇవ్వాలి. Where we can give those values or functionalities, we can give within the functions only. Direct గా int a అని డిక్లేర్ చేయగానే a is equal to 10 అని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో యూజ్ చేయాలి. ఈ వేరియబుల్స్ ని మ్యానిపులేట్ చేయాలి అంటే, వీటితోటి వర్క్ చేయాలి అంటే we need to use functions, వాటిని మెథడ్స్ అని కూడా అంటాం అన్నట్టు. Okay, a class is defined by using the keyword class. CLASS అనే keyword ని యూజ్ చేసి class ని define చేస్తాం. Class అని పక్కన class name of the class can be used, and the body of the class is defined inside the curly braces, open brace and close brackets, and terminated by the semicolon at the end. ఎట్లా డిఫైన్ చేస్తాం మనము? class name, okay, followed by the what is that? Class name, and it has the body which is used to define the body of the function. At the end it is terminated by using the semicolon. For example, this is the syntax. What is the class name? This is the keyword, is a name, class name. It must follow the identifier rules of the C++, and within the curly braces we can define what is that? Body of the function. This is the body of the function. దీంట్లో ఏముంటాయి? డేటా మెంబర్స్ ఉంటాయి, మనకి మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్, అండ్ వేరియబుల్స్ మస్ట్ బి స్పెసిఫైడ్ బై యూజింగ్ ద ఎనీ ఆఫ్ ది యాక్సెస్. ఈ వేరియబుల్స్ ఎలాంటివి? అవి ప్రైవేటా, పబ్లికా, ప్రొటెక్టర్ అని స్పెసిఫై చేయాలి. దేంతో? యాక్సెస్ స్పెసిఫైయర్ అని కోలన్ యూజ్ చేస్తాం, అండ్ వేరియబుల్స్ విచ్ కెన్ బి యూజ్. అండ్ దిస్ ద మెంబర్ ఫంక్షన్స్ అంటే ఏంటి? మెథడ్స్ are functions to access the data members. వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే you need to define the member function, and the class name ends with the closing bracket and end with a semicolon. This is the general syntax of the defining the class. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ స్టూడెంట్ డిఫైన్ చేస్తున్నాను. క్లాస్ స్టూడెంట్. ఓకే, దిస్ ఈస్ ద క్లాస్ నేమ్. స్టూడెంట్ అనే క్లాస్ అనేది కీవర్డ్, స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్. పబ్లిక్, దిస్ ఈస్ ద యాక్సెస్ స్పెసిఫైయర్. అంటే ఏంటి? దీంట్లో స్పెసిఫై చేసే మెంబర్స్ అంటే వేరియబుల్స్, ఫంక్షన్స్, నేమ్, అదేంటి ఇవన్నీ దీస్ కెన్ బి యాక్సెసబుల్ అవుట్ సైడ్ ద క్లాస్ ఆల్సో. అంటే ఈ క్లాస్ యొక్క సబ్ క్లాస్ అట్లాంటివి ఏమైనా ఉంటే అందులో కూడా యూ కెన్ యూజ్ అని చెప్పడానికి మనం వీటిని పబ్లిక్ అని డిఫైన్ చేస్తాం. దిస్ ఇస్ ద అట్రిబ్యూట్, ఇంటీజర్ అట్రిబ్యూట్, అండ్ దిస్ ఇస్ ద స్ట్రింగ్ వేరియబుల్. దిస్ ఈజ్ ఆల్సో ద అట్రిబ్యూట్ అంటే వేరియబుల్. The class is the keywords, and the public is the mod access specifier which specifies the attributes and methods of the class are accessible from outside of the class also. And student is the name of the class, and these are the variables name, ADMNO, name అనేటివి వేరియబుల్స్. ఓకే, కంపల్సరీ క్లాస్ ని డిఫైన్ చేసినప్పుడు ఎలా ఎండ్ అవుతుంది? సెమీకోలన్ తోటి ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూమ్ అనే క్లాస్ ని డిఫైన్ చేస్తున్నాను. రూమ్ అనగానే ఏముంటుంది? రూమ్కి ఒక లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో ఐ ఆమ్ డిఫైనింగ్ దీస్ వేరియబుల్స్ యాజ్ ద డబుల్ వేరియబుల్స్, లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. అండ్ బై యూజింగ్ దీస్, వీటిని యూజ్ చేసి ఏం చేస్తాం? రూమ్ యొక్క ఏరియా ఏంటి, రూమ్ యొక్క వాల్యూమ్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఐఎమ్ డిఫైనింగ్ ద డబుల్ టైప్ రిటర్న్ చేస్తుంది. వీటిని మూడింటిని ఏం చేస్తాము? లెంత్ ఇంటూ బ్రెడ్త్ క్యాలిక్యులేట్ చేస్తే ఏరియా వస్తుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూమ్ వస్తుంది.
ఓకే, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫైనింగ్ ద ఫంక్షన్స్ అండ్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఇన్స్టాన్సెస్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పుకున్నాం. వాట్ ఈస్ దట్ ఇన్స్టాన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది ఒక క్లాస్ అయితే, వాట్ ఈస్ దట్? మారుతి, శాంత్రో, BMW, దీస్ ఆల్ ఆర్ ద ఇన్నోవా, దీస్ ఆల్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది క్లాస్, అంటే దాని యొక్క ప్రతిరూపాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనం ఏంటి, ఫ్రూట్ అనేది క్లాస్ అంటున్నాం అనుకో, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్స్? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? యాపిల్, మ్యాంగో, బనానా, పప్పయ్య, పొమగ్రనేట్, దీస్ ఆల్ ఆర్ ద ఆబ్జెక్ట్స్. అన్నిటినీ ఫ్రూట్స్ అనే అంటాం. ఓకే, అంటే ఏంటి? అన్నిటికీ కామన్ ఫీచర్స్ ఉంటాయి, దాన్ని క్లాస్ అని స్పెసిఫై చేస్తాం. ఆ క్లాస్ ఆరెంజ్ కూడా ఒక ఫ్రూటే, పప్పయ్య కూడా ఒక ఫ్రూటే, బనానా కూడా ఒక ఫ్రూటే అంటున్నాం. ఆ ఫ్రూట్ని క్లాస్ లాగా డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఫర్ దీస్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం? క్లాస్ నుంచి స్పెసిఫై చేస్తాం. వెన్ ఏ క్లాస్ ఈజ్ డిఫైన్డ్, ఓన్లీ స్పెసిఫికేషన్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్. ఆ ఆబ్జెక్ట్కి ఏముంటాయి అనే స్పెసిఫికేషన్ని డిఫైన్ చేస్తాం. మెమొరీ అనేది అల్లోకేట్ అవ్వదు. అంటే ఏంటి? అది మెమొరీ అల్లోకేట్ అయితేనే కదా మనం వాల్యూస్ని అసైన్ చేయగలిగేది. మెమొరీ అల్లోకేట్ చేయాలంటే యూ నీడ్ టు డిఫైన్ ద ఆబ్జెక్ట్స్. To use the data and access the functions defined in the class, we need to create the objects. మనం దాంట్లో డిఫైన్ చేసిన డేటాని, అంటే వేరియబుల్స్ని, ఎక్స్ట్రా ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, వాటికి మనం వాల్యూస్ని అసైన్ చేయాలి, వాటిని యాక్సెస్ చేసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? వీ నీడ్ టు డిఫైన్ ద ఆబ్జెక్ట్స్. When a class is defined, only specification for the object is defined. Okay, this is the same point. And syntax for this is class name and object name. Of class name, what is the class? For example, intamundu room ani class define chesina. Room, room 1, room 2, room 3, these are the objects. For example, car and student car, class car define చేసినాం. కార్, అక్కడ కార్ నేమ్ ఏమి, ఆ క్లాస్ నేమ్ ఇచ్చాం. కార్ స్పేస్ మారుతి, శాంత్రో, ఆల్టో, వ్యాగనార్, these all are the becomes the objects. Okay, so object can be defined by using this type of syntax. For example, ఇక్కడ చూడండి, ఫంక్షన్స్ డిఫైన్ చేస్తాం. void sample function ఇట్లా మనం డిఫైన్ చేస్తున్నాం. దాంట్లో ఏంటి? ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ కెన్ బి క్రియేటెడ్ విత్ ఇన్ ద ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్ ఫంక్షన్లో అయినా డిఫైన్ చేయొచ్చు, ఒక వేరే ఫంక్షన్లో అంటే మెథడ్స్లో అయినా డిఫైన్ చేయొచ్చు. హియర్ రూమ్ 1, రూమ్ 2 ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది రూమ్ క్లాస్. రూమ్ 3, రూమ్ 4 ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది రూమ్ క్లాస్. బట్ రూమ్ 1, రూమ్ 2 ఆర్ డిఫైన్డ్ ఇన్ ద sample function, and the room 3, room 4 also the objects which are created in the main function. Okay, ఇట్లా మనం వేరే ఫంక్షన్లో లోపలైనా లేకపోతే మెయిన్ ఫంక్షన్లో అయినా డిఫైన్ చేసుకోవచ్చు. హౌ టు యాక్సెస్ దోస్ డేటా మెంబర్స్. మనం డిఫైన్ చేస్తున్నాం ఏంటి? కార్కి ఒక ఏమంటాం, వెయిట్ ఉంటుంది, కార్కి ఒక కలర్ ఉంటుంది, ఒక ప్రైస్ ఉంటుంది అన్నాం. ఓకే, ఒకవేళ ఫ్రూట్ క్లాస్ రూమ్ అన్నాం, రూమ్కి ఏముంది? లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, బ్రెడ్త్ ఉంది. వాటిని ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం? దోస్ కెన్ బి యాక్సెస్డ్. వాటిని ఏమంటాం మనము? డేటా మెంబర్స్. దోస్ కెన్ బి యాక్సెస్డ్ బై యూజింగ్ ద డాట్ ఆపరేటర్. ఓకే, డాటా ఆపరేటర్నే ఏమంటాం? మెంబర్ యాక్సెస్ ఆపరేటర్. ఓకే, టు యాక్సెస్ ద డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్, ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని కానీ ఫంక్షన్స్ని కానీ మనం యాక్సెస్ చేసుకోవాలంటే we need to use the dot operator, and only we can access the public data members. Objects of class can be accessed using the direct member access operator. దీన్నే మనం ఏమంటాం నాన్న? డైరెక్ట్ మెంబర్ యాక్సెస్ ఆపరేటర్ అంటాం. దీన్ని ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం? మనము డాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనము యాక్సెస్ చేసుకుంటాము. ఓకే, next, for example, this is the example. What is this? Okay, example, మనం క్లాస్ని క్రియేట్ చేద్దాం, ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్, as well as we are accessing. Okay, this is the C++ program working with objects and class. C++ program కాబట్టి iostream.h namespace క్రియేటింగ్ ద క్లాస్. ఎట్లా? క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి క్లాస్ నేమ్, ఇక్కడ రూమ్ అనేది క్లాస్ నేమ్, అండ్ ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్, దిస్ ఈజ్ ద ఎంటైర్ క్లాస్.
ఓకే, బాడీ ఆఫ్ ది క్లాస్, బాడీ ఎండ్ ఎలా అవుతుంది, సెమీ కాలన్ తోటి ఎండ్ అవుతుంది. ఈ లోపలంతా మనం అది క్లాస్ ఉండే ప్రాపర్టీస్ అంటే మెథడ్స్ అండ్ మెంబర్స్. మెంబర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. అండ్ దీస్ మస్ట్ బి విచ్ టైప్, పబ్లిక్ టైప్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైస్, పబ్లిక్ అంటే ఏంటి క్లాస్లో బయట కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం అన్నట్టు. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్, క్లాస్ బయట అంటే ఏంటి, మెయిన్ అనేది కూడా బయట డిఫైన్ చేస్తాం మనం కదా, క్లాస్ లోపల డిఫైన్ చేయం. కాబట్టి మనం ఏం చేస్తాం, మనము వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే పబ్లిక్ అని డిఫైన్ చేయాలి. డబుల్, లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్, దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది క్లాస్. వీటిని యూజ్ చేసుకొని ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏరియా క్యాలిక్యులేట్ ఎలా అవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూమ్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది క్లాస్ యొక్క రూమ్ అనే క్లాస్ యొక్క ప్రాపర్టీస్. అండ్ దీస్ కెన్ బి యాక్సెస్డ్. ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం మనము, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేయొచ్చు, దీంట్లోనే ఒక ఫంక్షన్ లోపల డిఫైన్ చేయొచ్చు, లేకపోతే ఏమన్నాము మెయిన్ లోపల. ఇక్కడ ఐ ఆమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ రూమ్, క్లాస్ నేమ్ అండ్ ఆబ్జెక్ట్ నేమ్ room1 అని ఇస్తున్నాను. వాల్యూస్, అసైనింగ్ వాల్యూస్ టు ద డేటా మెంబర్స్. రూమ్ 1కి ఏముంటుంది, ఇప్పుడు లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. రూమ్ 1 అనేది ఎంత లెంత్ 42.5 అండ్ విత్ బ్రెడ్త్ 30.8 విత్ హైట్ 19.2 తోటి ఒక రూమ్ జనరేట్ అవుతుంది. దాని ఏరియా, వాట్ ఈస్ ద ఏరియా, ఏరియా ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, క్యాలిక్యులేట్ ఏరియా అనే మెథడ్ని కాల్ చేస్తే సరిపోతుంది. ఏరియా ఆఫ్ ది రూమ్ ఈజ్ ఈక్వల్ టు room1 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా. ఎందుకు ఇది రిటర్న్ చేస్తుంది కాబట్టి సిఅవుట్లో ప్రింట్ చేసేస్తున్నా, room1 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా. అండ్ నెక్స్ట్ న్యూ లైన్, వాల్యూమ్ ఆఫ్ ది రూమ్ ఈజ్ క్యాలిక్యులేట్ VOL అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, వాల్యూమ్ ఆఫ్ ది రూమ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. room1 డాట్, ఇక్కడ చూడండి డాట్ ఆపరేటర్, వీఆర్ యూజింగ్ హియర్ డాట్ ఆపరేటర్. Okay, here when we are executing this, it displays the area of the room and volume of room like this. Okay, this is about the creating the class and objects and accessing the members of the class. Next, another class. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. వాట్ ఈస్ దట్, మై క్లాస్. ఓకే, దీంట్లో ఏమున్నాయి, వేరియబుల్ మై నెంబర్ అండ్ మై స్ట్రింగ్ అని రెండు వేరియబుల్స్, ఒక ఇంటీజర్ ఒక స్ట్రింగ్ వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. జస్ట్ ఓన్లీ వేరియబుల్స్ ఉన్నాయి. హౌ వీ కెన్ యాక్సెస్, వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. మై క్లాస్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్ మై ఓబీజే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ మైన్లో. ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి, డాట్ ఆపరేటర్, డాట్ ఆపరేటర్ my obj dot my number is equal to 15 అంటే వాల్యూస్ అసైన్ చేయడం, యాక్సెస్ my obj dot my string is equal to some text, ఏదో ఒక టెక్స్ట్. వెన్ వీటిని డిస్ప్లే ఇస్తాను, cout my obj dot my number, cout అంటే ప్రింట్ స్టేట్మెంట్ my obj dot my string. ఏమి ఇచ్చాము ఇక్కడ 15 అనేది డిస్ప్లే అవుతుంది కదా. నెక్స్ట్ ఏదో ఒక టెక్స్ట్ ఏది ఇస్తే అది టెక్స్ట్ లాగా డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద క్రియేటింగ్ ద క్లాస్. Okay, and we can also create the multiple objects. Up to now we are created only one object. We can create as many objects as the user needs. మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ ఆమ్ క్రియేటింగ్ ద కార్ క్లాస్ అండ్ కార్ హ్యాస్ ద బ్రాండ్, మోడల్ అండ్ ఇయర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, వాట్ ఈస్ ద బ్రాండ్, ఏ టైప్ ఆఫ్ కార్ అది, ఏ మోడలు. ఓకే, దాన్ని ఇది క్లాస్. దీనికి ఏం ఫంక్షనాలిటీస్ లేవు, ఓన్లీ వేరియబుల్స్ ప్రాపర్టీస్నే డిఫైన్ చేస్తున్నాను. ఓకే, క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ కార్ OBJ1. కార్ OBJ1 యొక్క బ్రాండ్ ఏంటి, BMW, మోడల్ ఏంటి X5 అండ్ ఇయర్ ఇన్ 1999. దీస్ ఆర్ ద కార్ OBJ1 ఒక కార్. ఇక్కడ ఇంకో కార్ ఆబ్జెక్ట్ కార్ OBJ2, దీనికి వేరే బ్రాండ్ ఫోర్డ్, మస్తాంగ్ అండ్ 1969. అండ్ ప్రింటింగ్ దీస్ వేరియబుల్స్ ఎట్లా, కార్ OBJ డాట్ బ్రాండ్ అనగానే BMW అని డిస్ప్లే అవుతుంది, కార్ OBJ1 డాట్ మోడల్ అనగానే X5, కార్ OBJ1 డాట్ ఇయర్ అంటే 1999 ఇలా డిస్ప్లే అవుతుంది. వాట్ ఈస్ దిస్, హియర్ వీఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. దీని పక్కనే కామా అని ఇచ్చేసి కార్ OBJ2 అని కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద క్రియేటింగ్ ద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, వీఆర్ క్రియేటింగ్ ద క్లాస్ విత్ హెల్ప్ ఆఫ్ క్లాస్
keyword. Objects ని ఎక్కడ క్రియేట్ చేస్తాం? Objects can be created within the function or in the main function, and members of the class can be accessed by using the dot operator. With the help of object we can access the, by using the dot operator we can access the members of the class. In the next class, the next topic we are going to discuss is constructor and its types. Constructor and what is its types? Okay, this is about the today's class.